నమస్తే, నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. విశాఖ కాపులుప్పాడ డంపింగ్ యార్డ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ సందర్శించిన మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, భీమిలి శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ సమస్యల పరిష్కారానికై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష. ఏపీలో పోలింగ్ శాతం వివరాలపై తమకు అనుమానం ఉంది. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. విశాఖ కాపులుప్పాడ డంపింగ్ యార్డ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ సందర్శించిన మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, భీమిలి శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్. పి నారాయణ రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో పెద్ద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సింగపూర్తో సమాన పరిధి విశాఖ ఉంటుంది. అలాంటిది 4 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. టోక్యో నగరంలో కూడా 20 దాకా ఉన్నాయి. 1000 టన్నుల కెపాసిటీ ఉంది. 15 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఇతర దేశాల్లో నిర్వహణలో దుర్వాసన లేదు. అదే విధానం అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేస్తాం. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. గత 5 ఏళ్లలో ఒక్క మంత్రి ఈ ప్లాంట్ పర్యటించలేదు. 2 నెలల నుంచి మున్సిపల్ శాఖను చూస్తే అస్తవ్యస్తంగా చేశారు. 15వ ఫైనాన్స్ కమిషన్ కు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. వైకాపా హయాంలో 2023లో 450 కోట్లు ఇస్తే వాటిని పక్కదారి పట్టించారు. చంద్రబాబు చొరవతో ఆ డబ్బులు మున్సిపల్ శాఖకు ఇచ్చారు. మరో 300 కోట్లు మున్సిపాలిటీకి అందిస్తాం. స్వచ్ఛ భారత్లో 295 కోట్లు రావాలి. మ్యాచింగ్ గ్రాంట్ 120 కోట్లు ఇవ్వలేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని వచ్చేలా చేశారు. వచ్చే నెలకు టీడీఆర్ కుంభకోణాల మీద స్పష్టత వస్తుంది. సెప్టెంబర్ 13న మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం. ఋషికొండ భవనాల మీద ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో ప్రభుత్వ స్థల ఆక్రమణతో నిర్మాణాలు ఉన్నాయి. వారికి వారే వదిలివేయాలని పిలుపునిస్తున్నా. లేని పక్షంలో మేమే స్వాధీనం చేసుకుంటాం. ఇప్పటికే అలా నిర్మించిన భవనాలు కూలగొట్టాం. ఫిజికల్గా ఏదైనా చూస్తామనే ఉద్దేశంతో పర్టికులర్గా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్లో పార్ట్ అయినటువంటి ఈ ప్లాంట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చూడాలని యాక్చువల్గా నేను కమిషనర్ గారికి చెప్పాను. అయితే దానికి సంబంధించిన అంటే ఈ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గారు కావటం ఆయన కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత 9 నుంచి ఈవినింగ్ 3:30 దాకా అధికారులతో రివ్యూస్ పెట్టుకున్నాను. టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఇలా మెయింటెనెన్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అర్బన్ అథారిటీస్ కావచ్చు, ఫైనాన్షియల్ పొజిషన్ కావచ్చు, వీటి మీద 3:30కి మళ్ళా ఈ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరితో యాక్చువల్గా ఇంట్రాక్షను, వాళ్ళ సమస్యలు అవన్నీ తెలుసుకొని ఏం చేయాలనే ఒక ప్లాన్ కోసం ఇక్కడికి రావటం జరిగింది. అయితే ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అనేది మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిస్ ఇస్ ది ఫస్ట్ ప్లాంట్. కంబైన్డ్ ఆంధ్రాలో కూడా ఇదే ఫస్ట్ ప్లాంట్. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అమరావతి రాజధాని కోసంగా అనేక దేశ విదేశాలు తిరిగాం. టోక్యో కావచ్చు, సింగపూర్ కావచ్చు, చైనా, జపాన్, రష్యా అని అనేక అక్కడంతా యాక్చువల్గా దీని మీద సాలిడ్ వేస్ట్ మీద స్టడీ చేసాం. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్. ఈరోజు సింగపూర్ తీసుకుంటే 720 చదరపు కిలోమీటర్ల ఏరియా, మన విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 620, 650 ఆల్మోస్ట్ ఈక్వల్. వాళ్ళ దగ్గర 4 ప్లాంట్లు ఇలా ఉన్నాయి. టోటల్ సాలిడ్ వేస్ట్ అంతా 4 ప్లాంట్లు వేస్తారు, బర్న్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. టోక్యో సిటీ 1 crore పాపులేషన్, 50 డివిజన్స్, 49 ప్లాంట్లు ఉన్నాయి. నేను చెప్పేది 2014-19లో 49 ప్లాంట్లు, 50 వార్డులు, 49 ప్లాంట్లు. 20 టన్స్ వచ్చిన వేస్ట్ దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. 200 టన్నుల కంటే తక్కువ వస్తే దాన్ని బరం చేసి వదిలేస్తున్నారు. ఇలా ఉంటే వాటిలన్నిటినీ స్టడీ చేసి ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ కన్వీనర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆ రోజు 7 మంది సీఎంలతో కమిటీ వేశారు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కన్వీనర్గా పెట్టారు. నేను కూడా ఆ మీటింగులకి మంత్రిగా పోయేవాడిని, అక్కడ కూడా డిస్కస్ చేశా. ఫైనల్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి సింగపూర్లోను టోక్యోలోని ప్లాంట్లు కూడా చూశారు.
మేము విజిట్ పోయినప్పుడు వారికి చెప్పడం జరిగింది, వాడికి చూశారు. వెంటనే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో 13 జిల్లాల్లో 13 ప్లాంట్లు పెట్టమని ఆదేశించారు. ఇక్కడ వచ్చి 1200 టన్నుతో 15 మెగావాట్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ వేస్ట్ని బర్న్ చేస్తారు, దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. మిగిలిన యాష్తో బ్రిక్స్ చేస్తారు. అంటే గుంటూరులో కూడా ఒక 1000 టన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేశారు. ఈ 2 రన్ అవుతున్నాయి. మిగతా జిల్లాల్లో కూడా టెండర్ పిలిచాం, అయితే ఇంతలో గవర్నమెంట్ పోవడంతో అవన్నీ ఆగిపోయినాయి. రీసెంట్గానే ముఖ్యమంత్రి గారు వారి రివ్యూలో చెప్పారు, మీరు 2014-19 ఏదైతే ప్లాన్ చేశారో దాంతో ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏమన్నా ఉంటే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లే కాకుండా ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఉంటే చేయమన్నారు. దాని మీద కూడా స్టడీ చేస్తున్నాం. అయితే ఇక్కడ ప్లాంట్లో స్మెల్ వస్తుంది, స్మెల్ రాకుండా చూడండి యాక్చువల్గా లోకల్ ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాస్ గారు చెప్పడం, దాని మీద వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ యాక్చువల్గా నేను దీన్ని విజిట్ చేయడానికి వచ్చాను. ఎందుకంటే నేను టోక్యోలో, సింగపూర్లో ఇక్కడ పర్యటించినప్పుడు అక్కడ స్మెల్ రావట్లా. అందుకని ఇప్పుడు జిందాలోకి కూడా చెప్తున్నాను, ఆ వచ్చే కొద్ది స్మెల్ కూడా రాకుండా ఉండటానికి ఏం చేయాలో వర్కౌట్ చేయండి. మళ్ళీ ప్రభుత్వంతో కూడా మాతో కూడా మాట్లాడండి, ఏం చేయాలో చెప్పాను. ఖచ్చితంగా దీన్ని వీలైనంత త్వరలో ఆ స్మెల్ రాకుండా అదర్ కంట్రీస్లో ఎలా ఉన్నాయో వాటిని స్టడీ చేసి యాక్చువల్గా వాళ్ళ టెక్నాలజీ ఏం వాడుతున్నారు దాన్ని యాక్చువల్గా చేస్తారు. ఎందుకంటే టోక్యోలో అయితే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ 100 అంతస్తులు 80 అంతస్తులు ఉంటాయి, వాటి మధ్యలోనే ఉంటుంది. ఈ రోజు రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వినూత్న రీతిలో కూరగాయలతో విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వి జాన్సన్ బాబు, జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు మెరుగైన వసతి, పౌష్టికాహారం కల్పించడంలో పూర్తిగా విఫలం చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్లో పెడుతున్న భోజనం 3 పూటలకి 90 రూపాయలు అవుతుందని ప్రభుత్వం చెప్తుందని, అటువంటిటప్పుడు ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు 53 రూపాయలు ఏ విధంగా సరిపోతాయో ఆలోచించాలని అన్నారు. ప్రస్తుత ధరలకి అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచి పెండింగ్ లో ఉన్న కాస్మోటిక్స్ మెస్ ఛార్జీలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే శాశ్వత భవనాలు కేటాయించాలన్నారు. పీజీ విద్యార్థులు శాపంగా మారిన జీవో నంబర్ 77 రద్దు చేసి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే విధంగా చూడాలని వారు కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలిపారు. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు. మరమ్మతులు చేయించి నూతనంగా అవసరం మేరకు నూతన భవనాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి టంకు పెట్లు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు, దోమతారులు పంపిణీ చేయాలి. ఇవి దాదాపుగా 7-8 సంవత్సరాలుగా విద్యార్థులకు పంపిణీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. అదేవిధంగా ఖాళీగా వార్డెన్, కుక్కు, అటెండర్, కమాటీ, ట్యూటర్ పోస్టులు, వాచ్మెన్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అడుగుతూ ఉన్నాం, చిన్న బియ్యాన్ని విద్యార్థులకు అందజేయండి అని చెప్పేసి. ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నాం, చిన్న బియ్యాన్ని అమలు చేయండి. అమలు చేయకుండా కాలయాపన చేయడం సరైంది కాదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నంబర్ 77ని వెంటనే రద్దు చేయాలి. దీని ద్వారా మరి పీజీ ప్రైవేట్ కళాశాలలో చేరే విద్యార్థులకు మరి విద్యా దీవెన, వసతి దీవెన రాకుండా ఇవాళ మరి రాష్ట్ర ప్రభుత్వం మరి జీవో నంబర్ 77ని తీసుకురావడం సరైంది కాదు. తక్షణమే జీవో నంబర్ 77ని కూడా రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి ఉద్యమాలకు శ్రీకారం చుడతాం, పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఈరోజు చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014లో ఉన్నప్పుడే అన్న క్యాంటీన్లు తీసుకురావడం జరిగింది. అవి ప్రతిపక్ష పార్టీ గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం క్యాన్సిల్ జరిగింది ఆ రోజు. అందుకే ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరూ తిరస్కరించి వాళ్ళని 11 సీట్లకు పరిమితం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తా ఉన్నారు, ఈరోజు పేద ప్రజలకి మేము ఆహారం అందిస్తా ఉన్నాం, 5 రూపాయలకే భోజనం పెడతా ఉన్నాం అని చెప్పేసి అన్నారు. ఈరోజు ఎస్టిమేట్ చేస్తే కానీ ఏ పాలు, గుడ్లు, స్నాక్స్ ఏమి లేకుండా ఈరోజు 3 పూట్లు ఒక వ్యక్తికి ఎస్టిమేషన్ చేస్తే 90 రూపాయలు ఖర్చు అవుతుంది. మేము 5 రూపాయలకే భోజనం పెడతా ఉన్నాము. వాళ్ళ నుంచి 15 రూపాయలు సేకరిస్తే 75 రూపాయలు
మేము అదనంగా ఈరోజు పేద ప్రజలు కేటాయిస్తా ఉన్నామని చెప్పేసి అని మీరు వేసిన ఎస్టిమేషన్లే. అంటే రోజుకి ఒక పేదవాళ్ళు భోజనం చేయాలంటే 90 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పిన వ్యక్తులు మీరు ఈరోజు హాస్టల్ విద్యార్థులు కేవలం రోజుకి 53 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. 53 రూపాయలతో వాళ్ళు ఏ విధంగా పుష్కలంగా ఆహారం తింటారని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే ధరలకు అనుగుణంగా మెసేజ్లు పెంచాలి. ప్రతి విద్యార్థికి నెలకి 2500 రూపాయలు పెంచాలి. అలాగే ట్రంక్ బెడ్లు, దుప్పట్లు. వాసన్ ఐ కేర్ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు అందించడం హర్షణీయమని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కంటిని సంరక్షించుకోవచ్చని జీవీఎంసీ వార్డులో నూతనంగా వాసన్ ఐ కేర్ సెంటర్ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కంటి విషయంలో నిర్లక్ష్యం చేయడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు. తెలుగు రాష్ట్రాలలో వాసన్ ఐ కేర్ సంస్థ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. నేత్రాల సంరక్షణపై ప్రజల్లో చైతన్యాన్ని తేవడంలోనూ ఈ సంస్థ ఎనలేని కృషి చేస్తుందని కొనియాడారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రజలు అనేక రకాల రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గంలో రామ్నగర్లో వాసన్ ఐ కేర్ హాస్పిటల్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభించటం జరిగింది. నగరంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా బీపీఎల్ ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా వైద్య పరీక్షలతో పాటు ఆపరేషన్లు కూడా అన్నీ నిర్వహించడం జరుగుతుంది. త్వరలో దేశంలో ఎక్కడా లేని విధంగా 25 లక్షల రూపాయలు బీపీఎల్, ఏపీఎల్ అందరికీ, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి కూడా ఆరోగ్య బీమా కూడా మేనిఫెస్టోలో ప్రకటించినట్లు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో త్వరలో 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కూడా రాబోతోంది. ముఖ్యంగా ఈ వాసన్ ఐ కేర్ హాస్పిటల్లో ఈ ఆధునిక పరికరాలతో ఇందాక పెద్దలు డాక్టర్ మూర్తి గారు చెప్పినట్లుగా ఆదివారం అంటే వారానికి 7 రోజులు వర్క్ చేస్తున్నామని చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే ఆదివారం చాలా హాస్పిటల్లో వైద్య సేవలు నిర్వహించడం లేదు. పర్టికులర్గా ఆదివారం వైద్య సేవలు నిర్వహిస్తున్నందుకు వారికి, వారి యాజమాన్యానికి, డాక్టర్స్కి, నర్సెస్ సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏపీలో పోలింగ్ శాతం వివరాలపై తమకు అనుమానం ఉందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈవేళ సచివాలయంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రతినిధుల బృందం కలిసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈఓ వివేక్ యాదవ్ను వైఎస్ఆర్సీపీ నేతలు కలిసి ఫారం 20 సమాచారాన్ని అప్లోడ్ చేయలేదని ఫిర్యాదు చేశారు. గజపతి నగరం కాన్స్టిట్యున్సీలో ఈవీఎంలు తీయడానికి చాలా చిత్రం. వెళ్తే కలెక్టర్ అంతా అక్కడే ఉన్నారంట, తాళాలు లేవంట. ఏమైంది తాళాలు? ఎక్కడికి వెళ్ళి తాళాలు? మిస్ప్లేస్ అయినాయా? ఎవరన్నా తీసుకుపోయారా? 2 గంటల కలెక్టర్ గారే వెయిట్ చేశారంట తాళాల కోసం. చివరికి తాళం పగలగొట్టాలని ప్రయత్నం చేశారంట. మా అభ్యర్థి ఒప్పుకొని పగలగొట్టడం ఏంటంటే తాళం మీ దగ్గర ఉండాలి కదా, తీయమన్నారు. చివరికి నకిలీ తాళం తీసుకొచ్చి తీశారో మరి ఆ తాళం దొరికిందో నాకు అర్థం కాదు. అంటే ఎక్కడైతే ఈవీఎంలు భద్రపరిచారో అక్కడ తాళాలు లేవు అధికారుల దగ్గర. ఎక్కడున్నాయి? డౌట్. మిస్ప్లేస్ అయిందా, లేకపోతే నా ఓటు ఎత్తుకుపోయాడా? వాట్ ఇస్ దిస్? దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్, ఇండిపెండెంట్ అథారిటీ, రాజ్యాంగ వ్యవస్థ, అకౌంటబిలిటీ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అనుమానాలను తీర్చవలసినటువంటి అవసరం ఉన్నది. గొడవ దగ్గరికి వెళ్తే తాళాలు లేని పరిస్థితి, బ్యాటరీ ఏమో హైక్ ఉన్నటువంటి పరిస్థితి, వీవీప్యాట్లతో సరిపోచి లెక్కయమంటే లెక్కయమనేటువంటి పరిస్థితి చూస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ యొక్క అథారిటీ మీద అనుమానాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటినన్నింటినీ నిలుపు చేయవలసిందిగా ఈ రోజున ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ని వచ్చి మేమందరం కూడా వెళ్ళి విటనపూర్వకంగా ఒక దరఖాస్తుని, ఒక రికమెండేషన్ని వారికి ఇవ్వడం జరిగింది. త్వరలో ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో పాటు ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందనేటువంటి భావన దేశవ్యాపితంగా ప్రజల్లో కలిగే విధంగా ప్రవర్తించగలరని మేము భావిస్తూ ఉన్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ మరియు అవినీతి కేసుల్లో బీఆర్ఎస్ నేత
కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత ఈడీ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తప్పుడు కేసులు బనాయించి ఈడీ వేధిస్తుందని ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. వనపర్తి జిల్లాలో పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయని ఎమ్మెల్యే మెగారెడ్డి అడిగిందే తడువుగా తన సొంత హిటాచి బాహుబలి బండిని పంపించి చదును చేపిస్తున్న వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పేద ప్రజల కష్టాలు తెలుసుకున్న పేదల పక్షపాతి మన ప్రీతమ నాయకుడు మేఘారెడ్డి చిత్రపటానికి మనస్ఫూర్తిగా పాలాభిషేకం చేసుకున్న తెలుగు మత్స్యకార బిడ్డలు పుట్టపాకల మహేష్, మున్సిపల్ చైర్పర్సన్ పాకనాటి కృష్ణ, వైస్ చైర్పర్సన్ వెంకటేష్, విభూతి నారాయణ మరియు మత్స్యకార అధ్యక్ష కార్యదర్శులు బోలుమోని కృష్ణయ్య, ఉందేకోటి లక్ష్మయ్య, మత్స్యకార యువత జిల్లా అధ్యక్షులు నందిమల్ల చంద్రమౌళి మరియు జింకల కృష్ణయ్య మత్స్యకార సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు మాట్లాడుతూ ఎమ్మెల్యే మెగారెడ్డి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. 10 సంవత్సరాలు మా కష్టాలు ఎలా ఉండేవి అంటే గత ప్రభుత్వ పెద్దల ఆదేశానుసారం చెరువులో ఉన్న మట్టినంతా మట్టి మాఫియా తోలుకొని పోయి కోట్ల రూపాయలకు అమ్ముకొని వారు బాగుపడ్డారు. కానీ చెరువులో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి చేపల వేటకు వెళ్లాలంటేనే మా మత్స్యకారులు హడలిపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చేపలు పట్టడానికి వెళ్లే వారము పెద్ద పెద్ద గుంతలలో పడి మత్స్యకారులు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా 2 సంవత్సరాల క్రితం 3 విద్యార్థులు ఈ గుంతలలో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. అలాంటి గుంతలను మేము చదును చేయించలేక నిస్సహాయతతో ఉంటిమి. కానీ మాకు ఆశాజ్యోతిలాగా ఎమ్మెల్యే గెలవడం, మేము కోరిన వెంటనే మా కోరికను తీర్చి మా ప్రాణాలు కాపాడిన మా నాయకుడు మెగారెడ్డి ఎప్పుడు ఎల్లవేళలా మేము అండగా ఉంటాం. మా తెలుగు పారిశ్రామిక సొసైటీ సంఘం అంతా కూడా వారి వెంట నడుస్తామని మనస్ఫూర్తిగా సంఘం పెద్దలంతా మనస్ఫూర్తిగా ముక్త కంఠంతో తెలియజేస్తున్నాం. ఈరోజు ఉన్న 15 రోజుల క్రితము మన మత్స్యకార సంఘం నుండి సభ్యుల నుండి ఒక్కటేసారి అందరం కలిసిపోయి ఎమ్మెల్యే గారు మేఘానని అడిగిన వెంటనే ఒక 5 రోజులనే వెంటనే మన ఇటాచి కానీ ట్రాక్టర్లు కానీ అన్నీ తెప్పించి ఈ గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. కాబట్టి అతనికి ఫస్ట్ ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత గతంలో కొంతమంది అప్పుడున్న తెలుగు మత్స్యకార సొసైటీ పారిశ్రామిక సభ్యులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఇచ్చేసినటువంటి మన మున్సిపల్ చైర్పర్సన్ పుట్టపాకల మహేష్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ గారికి, సీనియర్ కౌన్సిలర్ వెంకటేష్ అన్న గారికి, అదేవిధంగా విభూతి నారాయణ గారికి, మిగతా వారి వెంబడి వచ్చిన కౌన్సిలర్లు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ మన మత్స్యకార సోదరులకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనము ఒక సొసైటీలో పార్టీలు కానీ ఏం కానీ లేవన్నట్లు. అంటే మన కులం కొరకు మాత్రమే ఇక్కడ ఉన్నాం. ఎవరు ఏదైనా వచ్చి ఇక్కడ ఉండదు. ఈ కులం కొరకు చేస్తున్న పని ఇది. ఆ రోజు వచ్చి నువ్వు పెద్ద మనుషులు బులవాన్ కృష్ణ, తర్వాత లక్ష్మయ్య వచ్చి కొంతమంది సభ్యులు ఉండి ఇట్లా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీరు గుంతలు తీసేది, గుంతలు ఆల్రెడీ బాగా లోతు అయిపోయినవి. సరే గతంలోకి వెళ్ళి పిల్లపాట్లకు అనుకో, పంట పొలాలకు అనుకో, ఎరువు కొరకు అనుకో తీసుకున్నారు, అయిపోయింది అది. కాకపోతే మన పూడ్చే కార్యక్రమం మనం చేద్దాం అంటే ఎమ్మెల్యే సార్తో మాట్లాడితే ఆయన తక్షణమే ఆ రోజు వచ్చిండు. ఆ రోజు వారి వెంబడుక మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ అందరూ ఉన్నారు, ఆ రోజు కౌన్సిలర్లు విభూన్నారు, అందరు ఉన్నారు. వచ్చి వారు సొంత డబ్బులతోన ఈ మిషన్ గంటకు దాదాపుగా 5,000 రూపాయలు ఉంటుంది. గంటకు రోజు 200 లీటర్ల డీజిల్ పడుతుంది, 20,000 రూపాయలు. రోజు 10 గంటలు పక్కా నడుస్తుంది. దాదాపుగా 50 నుంచి 70 నుంచి 1,00,000 రూపాయల వరకు ప్రతిరోజు ఖర్చు అవుతుంది అన్నట్లు. అంటే మనకి ఈరోజు 10 లక్షల చిల్లర ఈరోజు సొంత డబ్బులు, ఎమ్మెల్యే గారి డబ్బులు, సొంత డబ్బులు, మేఘారెడ్డి గారి డబ్బులు సొంతం. ఆయన మళ్ళీ బిల్లుగిలు పెట్టుకోలేదు. ఇంకా ఇది ఓన్గా ఆయన ప్రేమతోటి మత్స్యకారులకు చేస్తున్నటువంటి పని ఇది. మనం కూడా ఈ పార్టీలు అన్ని పక్క కట్టుకొని మనకి ఎవరైతే మేలు చేస్తున్నారో వాళ్ళ ఎన్నికలు నడవాల్సిన అవసరం కూడా మనకు అందాక ఉంటుంది. మనకు వాళ్ళు మేఘారెడ్డి గారు ఈరోజు 10 రోజులు అవుతుంది, నీకు రోజు 1,00,000 రూపాయలు చొప్పున 10 రోజులకు 10 లక్షల చిల్లర అవుతుంది. కాబట్టి మనకి ఈరోజు మనకి ఎంతో మేలు చేస్తున్నటువంటి మేఘారెడ్డి గారి మనందరం కూడా వారు ఎప్పుడు పిలిచినా కూడా వారు వెన్నంటే ఉండి వారికి మద్దతు కొట్టామని చెప్పి మనం మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం.
జై మత్స్యకార. గత 5 ఏళ్ల అరాచకాలు, దోపిడీ, దౌర్జన్యాలకు అంతం పలుకుతూ ప్రజలు తీర్పునిచ్చారు. గత ప్రభుత్వ అక్రమాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. ఇంత దారుణమైన ఫలితాలు ఏ అధికార పార్టీకి రాలేదు. అనేక అంశాలపై ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేసింది. అయితే గత ప్రభుత్వ అవినీతిపై ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తుంది. విద్యుత్ శాఖకు సంబంధించి కడప జిల్లా షిరిడే సాయి ఎలక్ట్రికల్ సంస్థకు అడ్డగోలుగా పనులు కట్టబెట్టారని ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. వీళ్ళందరికీ కూడా ఇలాంటి రహస్య మీటింగులు, రహస్య ఒప్పందాల గురించి తెలిసే చేస్తున్నారా లేదా, వీళ్ళకి సమాచారం లేదా అనేది కూడా వీళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలకు రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను పూర్తిగా అవినీతి ద్వారా కొల్లగొట్టడానికి, లూటీ చేయడానికి ఇలాంటి రహస్య జీవోలు, రహస్య ఒప్పందాలు, రహస్య సమావేశాల ద్వారానే ఈరోజు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతిని కక్కిస్తారని, అలాంటి అరాచకాలకి ముగింపు పలికి రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇస్తే, మరి కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఏంటి? వీటన్నింటికీ కూడా ప్రభుత్వము సమాధానం చెప్పాలి. సమాధానము చెప్పనట్టయితే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్రంలో జరిగే రాజకీయ అవినీతి పైన, అదేవిధంగా కార్పొరేట్ అవినీతి పైన పూర్తిగా పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొల్లగొట్టి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పూర్తిగా రాష్ట్ర ప్రజలకు, రైతులకు అన్యాయం జరుగుతోంది, యువతకు అన్యాయం జరుగుతోంది, పారిశ్రామిక అభివృద్ధి జరగడం లేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. ఎప్పుడైతే పరిపాలనలో ట్రాన్స్పరెన్సీ ఉంటుందో, జవాబుదారీతనం ఉంటుందో, అప్పుడే ఇలాంటి అవినీతిని అంతమొందించడానికి అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో జరుగుతున్న పరిపాలనలో ట్రాన్స్పరెన్సీ కోసం కూడా భారత చైతన్య యువజన పార్టీ పోరాటం చేస్తుంది. ఏది ఏమైనా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన, అదే విధంగా తప్పు చేసిన నాయకుల పైన, అధికారుల పైన చర్యలు తీసుకొని వీళ్ళు చేసిన అవినీతిని కక్కించి ప్రజలకు, రాష్ట్రానికి మంచి చేయాలి తప్ప అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ అవినీతిలో వాటాల కోసం మీరు ప్రయత్నం చేస్తే మాత్రము చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని హెచ్చరిస్తూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అనేక రకాలుగా అయిన ఈ అవినీతికి సంబంధించిన మిగిలిన అన్ని విషయాల్లో కూడా పోరాటం చేయడానికి భారత చైతన్య యువజన పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి ఇన్ఫోసిస్ వద్ద క్యాంటీన్ యూనియన్ నాయకుడు మీడియాతో మాట్లాడుతూ 2020 ఏప్రిల్ నుండి 2024 ఆగస్టు వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతుంది. కోవిడ్ సమయంలో గవర్నమెంట్ ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడికి పనిచేయడానికి వచ్చిన ఐటీ ఎంప్లాయీస్ కు ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి హాస్టల్స్ ని, క్యాంటీన్స్ ని యథావిధిగా కొనసాగించాలని గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ని పాటిస్తూ మేము క్యాంటీన్లను, హాస్టళ్లను తెరిచి ఉంచాం. కానీ ఇప్పటికీ అదే వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతుంది. పోచారం ఇన్ఫోసిస్ నమ్ముకొని ఎంతో మంది జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మాకు ఎంతో నష్టం జరుగుతుందని తెలిపారు. క్యాంటీన్ యజమానులు, ఆటో యూనియన్లు మరి ఇతర విభాగాలు ఎంతో నష్టపోతున్నారని అన్నారు. ఇక్కడైనా ఇన్ఫోసిస్ యాజమాన్యం, గవర్నమెంట్ తక్షణమే వర్క్ ఫ్రమ్ హోమ్ ని రద్దు చేసి వెంటనే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ప్రక్రియను కొనసాగించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ కారిడార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి, సెక్రటరీ కరుణాకర్ మహిదర్, బిల్డింగ్ ఓనర్స్ రామ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ఉపేందర్ వర్మ, అసోసియేషన్ ప్రెసిడెంట్ డిఎఫ్ఎల్ తదితరులు పాల్గొన్నారు. సుస్వాగతం. అయ్యా, హైదరాబాద్ని అన్ని దిక్కులల్లా డెవలప్మెంట్ చేయాలని గవర్నమెంట్ గత 15 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో వరంగల్ హైవే ఏదైతుందో పోచారం సైడు అతిపెద్ద సెజ్ 400 ఎకరాల పైన ఇన్ఫోసిస్కి ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఇన్ఫోసిస్ వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది 40,000 మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తాము అని. బట్ ఈరోజు దాంట్లో 10 to 20% మాత్రమే ఇక్కడ ఉన్నారు. అటువంటప్పుడు ఏదైతే గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్లో రేజ్ చేయడం జరిగింది. ప్రీవియస్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఐటీ సెక్టర్ గురించి ఏదైతే చెప్పడం జరిగిందో ఆ బేస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చారు. ఈ ఏరియా, ఈ ఇన్ఫోసిస్లో 400 ఎకరాలు ఏదైతే ఇచ్చారో
దాంట్లో సగం పార్ట్ కూడా ఇన్ఫోసిస్ వాడుకుంటా లేదు. ఒకవేళ ఇదే విధంగా ఉంటే కతిమ్మ పార్ట్ వేరే కంపెనీస్ కూడా ఇస్తూ ఈ ఏరియా ఏదైతే వరంగల్ హన్మకొండ ఏరియా ఏదైతే ఉంటుందో ఈ ఏరియా డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఈ ఏరియా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మీ అందరం కోరుకుంటున్నాము. గవర్నమెంట్ యొక్క హామీలకు అనుగుణంగా మేము ఇక్కడ బిల్డింగ్స్ కట్టాము వాళ్ళకి అకామిడేషన్ కోసము. బట్ ఈరోజు ఆ ఇన్ఫోసిస్ కంపెనీ ఏదైతే వాళ్ళ యొక్క కమిట్మెంట్స్ని పూర్తి చేయకపోవడం వలన మాకు బ్యాంకు లోన్లు కట్టుకోలేకపోతున్నాము. అండ్ దీని మీద డిపెండింగ్ అయినటువంటి దగ్గర ఒక 20 నుంచి 25 సెక్టర్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు సఫర్ అవుతున్నారు. మేము మీ మీడియా ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ విన్నపం. సో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, ఐటీ మినిస్టర్ కావచ్చు, అందరికీ మేము విన్నవించుకుంటున్నాము. సో ఇన్ఫోసిస్ తోటి మాట్లాడి ఏదైతే కర్ణాటకలో హూబ్లీలో కాక ఏదైతే జరిగిందో సో ఇన్ఫోసిస్ కంపెనీ అక్కడైతే యాక్టివేట్ అయిందో ఇక్కడ కూడా అదే విధంగా యాక్టివేట్ అవుతూ 40,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఈ డిసెంబర్ లోపల కల్పిస్తూ పోచారం డెవలప్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం, విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలోని గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తమ భూమిని కబ్జా చేశారని తమకు న్యాయం చెయ్యాలంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజీ వద్ద కొందరు బాధితులు ఆందోళన చేశారు. వివరాలకు వెళ్తే వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే 796లోని 11 ఎకరాల 20 గుంటలలో 7 ఎకరాల 20 గుంటలు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మిగతా 4 ఎకరాల తమ భూమిలో రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని బాధితులు కుంట్లూరు మాజీ సర్పంచ్ కళ్యం ప్రభాకర్ రెడ్డి తదితరులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఒకరిపై మరొకరు తోపులాటకు పాల్పడ్డారు. నోరు కంట్రోల్ లేదు. ఏమో చెప్తున్నావు, నీకు దమ్ము దేవుడు కొల్ల చూసుకోపో.
ఇవి బులెటిన్ అప్డేట్స్.